కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. మురారి సమాధానం విన్నాక చాలాసేపు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. చూడు నాన్న, నువ్వు ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమించిన అమ్మాయి తప్పు కాదు. కానీ 2 నెలల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడొచ్చి ఇంకొక అమ్మాయి కావాలంటున్నావే, అది మాత్రం ఖచ్చితంగా తప్పేరా. నువ్వు కృష్ణను పెళ్లి చేసుకుంటే మరి ముకుంద పరిస్థితి ఏంటిరా అని అడిగాడు మహేంద్రవర్మ సూటిగా చూస్తూ. పర్వాలేదంకుల్, నేనంటే ఇష్టం లేదు అని తెలిసాక కూడా పెళ్లి చేసుకుంటే మాత్రం నాతో సంతోషంగా కాపురం చేస్తాడా? నన్ను ప్రేమగా చూసుకునేవాడు ఇంకెక్కడో పుట్టి ఉంటాడు. రావాల్సిన టైం వస్తే వాడే వస్తాడు. మురారి మాత్రం ఈ జన్మకు కృష్ణకే ఇచ్చేద్దాం అంది ముకుంద. మన గురించి కాకపోయినా బయట నలుగురి గురించైనా ఆలోచించాలి కదా తల్లి. ఇన్ని రోజులు వాడి పెళ్లి నీతో అని చెప్పి ఇప్పుడు సడన్గా కృష్ణతో అంటే వాళ్ళంతా ఏమనుకుంటారు అని అడిగాడు మహేంద్రవర్మ. బావగారు, ఆ నలుగురు ఎప్పుడూ మాత్రం అనుకోరు. మనం బాగున్నా అనుకుంటారు, బాధపడినా అనుకుంటారు. అయినా పెద్దవాళ్ళుగా మనం ఆలోచించాల్సింది మన పిల్లల భవిష్యత్తు గురించి, అంతే తప్ప ఎవరు ఏమనుకుంటారో అని కాదు. రేపొద్దున మనవాడు ఇష్టం లేని పెళ్లి చేసుకొని మన ముందే ఏడుస్తూ తిరుగుతుంటే మనం ప్రశాంతంగా ఉండగలమా చెప్పండి అని అడిగింది జ్యోతి. సరే, మీరంతా ఇంతలా చెప్తున్నారు, పైగా పెళ్లి చేసుకోవలసిన ముకుందనే సరాసరి మురారిని కృష్ణకి ఇచ్చేద్దాం అంటుంది. అందులోనూ నా బంగారు తల్లి కోడలుగా శాశ్వతంగా నా ఇంటికే వచ్చేస్తుందంటే నాకు కూడా కొంచెం ఆనందమే. కాబట్టి మీరు చెప్పినట్టు మురారి పెళ్లి కృష్ణతోనే చేద్దాం. తల్లి ముకుంద, నువ్వు మీ అమ్మా నాన్నని ఫోన్ చేసి రమ్మని చెప్పు, వాళ్ళతో నేను మాట్లాడుతాను. అలాగే రేపు ఉదయాన్నే కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడుతాను అని చెప్పాడు మహేంద్రవర్మ. తండ్రి మాటలు వినగానే మురారికి చాలా ఆనందం వచ్చేసింది. థ్యాంక్ యూ ముకుంద, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా మార్చేశావు. ప్రేమికుడుగా నీకు దగ్గర కాలేకపోయినా ఒక ఫ్రెండ్గా మాత్రం ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు మురారి ఆనందంగా. ముకుంద ఒక లేని చిరునవ్వు నవ్వి పైకి వెళ్ళిపోయింది. మనసులో ఉన్న దిగులు, టెన్షన్ అంతా ఎగిరిపోయేసరికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కృష్ణని చూడడానికి ఆఫీస్కి బయలుదేరాడు మురారి. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మురారి ఆఫీస్కి వచ్చాక కృష్ణని చూశాడే కానీ ఎప్పటిలా ఆమె దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. చాలా రోజుల తర్వాత ఆమె గురించి పట్టించుకోకుండా ఆ రోజంతా పూర్తిగా వర్క్ పైనే దృష్టి పెట్టాడు. మరోపక్క కృష్ణకి మాత్రం అతని ప్రవర్తన అస్సలు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా ప్రేమ పెళ్లి అంటూ తనను సతాయిస్తూ ఉండే మురారి ఆ రోజు మొత్తం తన ఊసే పట్టకుండా సీరియస్గా పని చేసుకోవడం ఆమెకు విచిత్రంగా అనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఎంప్లాయీస్ అంతా మెల్లగా ఇంటికి వెళ్ళిపోయారు. మురారి ఫోన్ చేసి క్యాబిన్కి రమ్మనడంతో ఉదయం నుంచి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కృష్ణ ఉత్సాహంగా వెళ్ళింది. ఇప్పుడు ఖచ్చితంగా తనని పెళ్లి గురించే అడుగుతాడు అనుకుంది. మే ఐ కమిన్ సార్ అని కృష్ణ అడగడంతో ఎస్ కమిన్ అంటూ కంప్యూటర్ నుంచి తల ఎత్తకుండానే పిలిచాడు. కృష్ణ వినయంగా దగ్గరికి వెళ్ళింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు మురారి సూటిగా. ఏదో అడుగుతాడనుకుంటే ఇంకేదో అడిగేసరికి కృష్ణ కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. వెళ్తున్నాను సార్, మీరు పిలిచారనే వచ్చాను అంది కృష్ణ. అవును, రేపు నీ ఎంగేజ్మెంట్ అని చెప్పావు కదా, డబ్బులేమైనా కావాలా అని అడిగాడు మురారి సీరియస్గా చూస్తూ. అబ్బే ఏం వద్దు సార్ అంది కృష్ణ కంగారుగా. ఓకే, యు కెన్ గో అని చెప్పేసి తన పని చేసుకోసాగాడు మురారి. ఏంటబ్బా, ఈరోజు వీడు తన క్యారెక్టర్కి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎలాగో అనుకున్నది జరగదని తెలిసి నాలాగే కాంప్రమైజ్ అయ్యాడా, లేక నేను ఊహించినది ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరింది కృష్ణ. ఈ రోజంతా నా గురించి ఆలోచించి బుర్రచించుకో, రేపు లేవగానే ఉదయాన్నే నువ్వు ఊహించని సమాధానం చెప్తాను అనుకున్నాడు మురారి నవ్వుకుంటూ. సమయం ఉదయం 8 గంటలు. మురారి నిద్రలేచి హాల్లోకి వచ్చాక శ్రీవల్లి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అవును, అమ్మా నాన్న ఎక్కడా కనిపించట్లేదు అని అడిగాడు మురారి చుట్టూ చూస్తూ. నిన్న పెట్టావుగా మెలిక, దాని గురించి మాట్లాడడానికే కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పింది శ్రీవల్లి చిరునవ్వుతో. అదేంటి అప్పుడే వెళ్ళిపోయారా నేను లేకుండా అన్నాడు మురారి కంగారుగా. హలో,
ఇప్పటి వరకు చేసింది చాలు. ఇది పెద్దవాళ్ళ వ్యవహారం, వాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పింది శ్రీవల్లి. అది కాదు శ్రీ, ఆ రాక్షసి చాలా మొండిది, అంత సింపుల్గా ఒప్పుకోదు. నేను కూడా వెళ్తే ఒప్పించడానికి ఈజీగా ఉంటుంది అన్నాడు మురారి సీరియస్గా. డోంట్ వర్రీ, వాళ్ళతో పాటు ముకుంద కూడా వెళ్ళింది. కృష్ణను ఒప్పించే బాధ్యత తను చూసుకుంటానంది అని చెప్పింది శ్రీవల్లి. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటూ కాఫీ కప్ ఇచ్చేశాడు మురారి. నీ పెళ్లి గురించి ఎంతో ఊహించుకొని తాళిబొట్టు కూడా చేయించేసి పూజ గదిలో రెడీగా పెట్టుకుంది మీ అమ్మ. నువ్వేమో ఇలా సడన్గా ప్లేట్ తిప్పేశావు అంది శ్రీవల్లి చిరునవ్వుతో. మారింది పెళ్లి కూతురు మాత్రమే, పెళ్లి ఆగిపోలేదు కదా అన్నాడు మురారి నవ్వుతూ. ఇలాంటి మాటలు బాగానే చెప్తావులే, కానీ త్వరగా రెడీ అయి రా, టిఫిన్ పెడతాను అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీవల్లి. మురారి కృష్ణ గురించి ఆలోచించుకుంటూ సంతోషంగా రూమ్కి వెళ్ళాడు. ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో మై డియర్ బ్రో, హౌ ఆర్ యూ అన్నాడు అరవింద్ నవ్వుతూ. మామూలుగా అయితే అతనిపై కోపం రావాలి, కానీ ఆ క్షణం తను ఉన్న మూడ్లో మురారి నార్మల్గానే రియాక్ట్ అయ్యాడు. నాకేంట్రా, చాలా హ్యాపీగా ఉన్నాను. లైఫ్లో కోరుకున్నవన్నీ కష్టపడకుండానే సొంతమవుతున్నాయి అన్నాడు మురారి చిరునవ్వుతో. నాది కూడా సేమ్ ఫీలింగ్. నేను కోరుకున్నట్టుగానే నా ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరో తెలుసా? ఇంకెవరు, నా కృష్ణ డార్లింగ్ అని చెప్పాడు అరవింద్ ఆనందంగా. ఆ పక్క మాటతో మురారి బాబుకి చిన్నపాటి కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది. అప్పటి వరకు ఉన్న సంతోషం దూరమైపోయి కోపంతో పిడికిలి బిగుసుకుంది. రే, ఏంట్రా వాగుతున్నావు అన్నాడు మురారి కోపంగా. అదేంటి ఉన్నట్టుండి అంత షాక్ అయ్యావు? కొంపదీసి ఈరోజు మా ఎంగేజ్మెంట్ అని కృష్ణ డార్లింగ్ నీకు చెప్పలేదా? మీ ఫ్యామిలీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిందే. ఇంత ముఖ్యమైన విషయం మీతో చెప్పలేదా అని అడిగాడు అరవింద్ ఆశ్చర్యంగా. తప్పు చేశావురా, నేను వద్దన్నా వినకుండా కృష్ణ లైఫ్లోకి ఎంటర్ అయ్యి చాలా పెద్ద తప్పు చేశాం అన్నాడు మురారి కోపంగా. హహా, మాటలతో చెప్పడం వేరు, చేతల్లో చేసి చూపించడం వేరు. మై డియర్ బ్రో, ఆ రోజు నువ్వు నా ఆఫీస్కి వచ్చి చెప్పావు. ఈరోజు నీకు కూడా తెలియకుండా నేను అనుకున్నదే చేస్తున్నాను. అప్పుడు నీ టైం నడుస్తుంది కాబోలు, బట్ ప్రజెంట్ ఐఆమ్ ద కింగ్ బికాస్ క్వీన్ ఈజ్ విత్ మీ అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు అరవింద్. కృష్ణకి వేరే ఎవరితోనో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, తన తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడి ఆపేస్తారు అనుకున్నాడు. కానీ ఆ పెళ్లికొడుకు అరవింద్ అని తెలిసాక మురారి ఇంకా ఓపిక పట్టలేకపోయాడు. ఫాస్ట్గా కిందకి వచ్చి పూజ గదిలో తల్లి పెట్టిన తాళిబొట్టు తీసుకుని కృష్ణ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. 10 నిమిషాల్లో వాళ్ళ ఇంటి ముందు దిగిపోయాడు. అప్పటికే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ జరగబోయే ఫంక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన నిల్చొని జరుగుతున్నదంతా విచిత్రంగా చూస్తున్న మహేంద్రవర్మ మరియు వరలక్ష్మి లోపలికి వచ్చిన కొడుకుని చూశారు. రే నాన్న, ఇదేంట్రా, కృష్ణ కూడా నిన్ను ప్రేమించిందని చెప్పావు, ఇక్కడ చూస్తేనేమో తను అరవింద్తో ఎంగేజ్మెంట్కి రెడీ అయింది అని అడిగింది వరలక్ష్మి ఆశ్చర్యంగా. ముకుంద జీవితం కోసం, తండ్రి సంతోషం కోసం ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది నాన్న. మనకు తెలిస్తే ఎక్కడ అడ్డుపడిపోతామేమో అని మనతో కూడా చెప్పలేదు అన్నాడు మురారి కోపంగా. ఇప్పుడేం చేద్దాంరా, మనం మాట్లాడడానికి టైం లేదు. పోనీ ధైర్యం చేసి మాట్లాడినా విశ్వనాథం గారు మరియు కృష్ణ ఒప్పుకున్నా అరవింద్ చచ్చినా ఒప్పుకోడు అన్నాడు మహేంద్రవర్మ కంగారుగా. వాడే కాదు, ఎవరూ మారు మాట్లాడకుండా కృష్ణని మన వెంట పంపించేలా చేస్తాను అంటూ ఫాస్ట్గా పైకి పరిగెత్తాడు మురారి. అలా మురారి పైకి పరిగెత్తడం అరవింద్ కూడా గమనించాడు. కానీ ఎలాగో వాడు ఎన్ని చెప్పినా కృష్ణ నన్నే పెళ్లి చేసుకుంటుంది అనుకుని ధైర్యంగా ఉండిపోయాడు. రూమ్లో ఎంగేజ్మెంట్ కోసం పట్టు చీరలో రెడీ అవుతున్న కృష్ణ డోర్ దగ్గర నిల్చున్న మురారిని చూసి షాక్ అయింది. మురారి, నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగింది కృష్ణ ఆశ్చర్యంగా. మాటలతో చెప్పాను, అర్థం కాలేదు. ముద్దు పెట్టి చెప్పాను, అయినా అర్థం కాలేదు. ఇంక నీకు చెప్పడం వేస్ట్, నాకు అనిపించింది చేసేయడమే అంటూ కోపంగా ముందుకు వచ్చాడు మురారి. రేయ్, ఏం చేస్తున్నావు? కింద అందరూ ఉన్నారు అందే కృష్ణ కంగారుగా. ఆమెకు ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జేబులో ఉన్న తాళిబొట్టు తీసి కృష్ణ మెడలో 3 ముళ్ళు వేసేశాడు మురారి.
ఊహించని పరిణామానికి కృష్ణ రాయిలా బిగుసుకుపోయింది. క్షణకాలంలో తన కళ్ళ ముందు ఏం జరిగిందో తను అర్థం చేసుకోవడానికి కూడా మురారి టైం ఇవ్వలేదు. బొమ్మలా చూస్తున్న కృష్ణని చెయ్యి పట్టుకొని కిందకి లాక్కొచ్చాడు. అలా ఆమె చెయ్యి పట్టుకొని చొరవగా తీసుకురావడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అందరూ వినండి, ఈ పెళ్లి కూతురికి పెళ్లి జరిగిపోయింది కాబట్టి వచ్చిన వాళ్ళంతా భోజనం చేసి బయలుదేరండి అంటూ ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు తీసి చూపించాడు మురారి. దాన్ని చూడగానే అరవింద్ మరియు విశ్వనాథంతో పాటు అక్కడున్న వాళ్ళంతా ముక్కు మీద వేలు వేసుకుని చూశారు. అరవింద్కైతే ఒక్కసారిగా నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. కళ్ళ ముందే తన కలల ప్రపంచాన్ని మురారి సొంతం చేసుకోవడం అరవింద్ జీర్ణించుకోలేకపోయాడు. రేయ్, నాకు కాబోయే పిల్లని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నువ్వు కట్టిన ఆ తాలిబొట్టు ఇప్పుడే పీకేస్తా అంటూ ఉక్రోషంగా కృష్ణ దగ్గరికి పరిగెత్తాడు అరవింద్. అయితే అంతకంటే ఫాస్ట్గా పిడుగులాంటి చేతి దెబ్బ తనను తాకింది. తల తిరుగుతున్నట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ప్రళయకాల రుద్రుడిలా కోపంగా నిల్చున్నాడు మహేంద్రవర్మ. ఏరా, ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందే నా కోడలి తాలిబొట్టు తెంచేస్తాను అంటావా? ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త అన్నాడు మహేంద్రవర్మ అరవింద్ వంక కోపంగా చూస్తూ. ఆ మాటతో అరవింద్ ఆశ్చర్యపోతే విశ్వనాథం మరియు కృష్ణ షాక్ నుంచి తేరుకొని ఒక్కసారిగా ఆయన వైపు చూశారు. అక్కడ జరుగుతున్న తతంగాన్ని ప్రతి ఒక్కరూ కన్నార్పకుండా చూడసాగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.